పక్షవాతం వచ్చింది. అయితే ఫస్ట్ డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు అంటే చిన్న మెదడులో ఇట్లా బ్లడ్ అనేది క్లాత్ అయిపోయింది, అక్కడ మీకు బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతలేదని చెప్పి స్టార్టింగ్. తర్వాత నెక్స్ట్ అప్పుడే మమ్మీ చెప్పింది హాస్పిటల్ వెళ్ళాలంటే, అంటే మేము ఆలోచనకి బయట వెళ్ళాలి అప్పటికి. అయితే ఇట్లా అనిత మేడం ద్వారా ఇంకొక జ్యోతి మేడం అని మాకు పరిచయం చేశారు. మేడం డెమో చెప్తారు, మీరు చూడండి వినండి అంటే మేము ముందు పట్టించుకోలే. నాకు ఎప్పుడైతే అవసరం వచ్చిందో అప్పుడు మేడంకి పిలిపించుకొని నాకు కావాలా మేడం హెల్త్ కోసం అంటే మేడం నాకు చెప్పారు. హెల్త్ కోసం నేను వాడిన ఎట్లయిందంటే నా మొహం మొత్తం వంకర పోయి నేలక కచ్చుకొని రక్తం వచ్చే పరిస్థితి అట్లా కూడా అయింది నాకు. ఆ పరిస్థితి ఒక 3 months నేను మన డోర్ అని బయటకు వెళ్ళలేకపోయినా. అట్లాంటి పరిస్థితి నుంచి నేను వెస్టీజ్ దయ వల్ల నిజంగా హ్యాండ్స్ ఆఫ్ వెస్టీజ్కి. ఎక్కడ లేదు ఇట్లాంటి ఆపర్చునిటీ. హెల్త్ నెక్స్ట్ మనకు డబ్బు ఏం కావాలి మనకు, అసలు మనం ముందు మన హెల్త్ తర్వాత డబ్బు. ఫస్ట్ మనకు ఆయువు కావాలి కదా, ఆయువు తర్వాత నేను ఎంతైనా సంపాదించుకోవచ్చు. అదే నాకు కనెక్ట్ అయింది పాయింట్. నా హెల్త్ మంచిగా అయింది. అట్లనే మా ఇల్లు పక్క ఒక ఆమెకి కమలా అని ఉంటారు, నా డౌన్ లైన్ ఇక్కడ ఇలా రాలేరు, కానీ ఆమె కూడా మంచి రిజల్ట్స్ వచ్చింది. ఆమె కూడా 2 months కంటిన్యూ వాడింది, మంచి రిజల్ట్ వచ్చింది. ఆమె కూడా చెప్పింది నాకు మంచి తగ్గింది. 3వ month తీసుకుంటాను, మనీ ప్రాబ్లం వల్ల తీసుకోలేదు. కాకపోతే ఆమెకి ఎట్లయిందంటే ఈ చెయ్యని పైన లేపలే, మన వెస్టేజ్ సప్లిమెంట్ వాడిన తర్వాత ఇట్లా పైకి లేస్తుంది. అన్ని పనులు మంచిగా చేసుకుంటుంది. ఆమె చెప్తుంది నా పని నేనే చేసుకుంటున్నా వంటింట్లో. అంతకుముందు ఆమె ఎట్లా బట్టలు తినడానికి ఇంకొక అమ్మాయికి బాసం తోమడానికి అట్లా పెట్టుకుని ఆమె పనులు ఆమె సొంతంగా చేసుకుంటుంది. ఆమె నాకు చెప్పింది నేను ఐసీయూలో పెట్టినా కూడా నాకు ఇన్ని డబ్బులు పోయినాయి కానీ నాకు రిజల్ట్ రాలేదు, నీ సప్లిమెంట్ వల్ల మంచి రిజల్ట్ వచ్చింది, థ్యాంక్ యూ అని నాకు ఎప్పటికీ చెప్తానే ఉంటుంది. ఇల్లు పక్కన